ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇందులో GDS గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ నోటిఫికేషన్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, BPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ABPM డాక్ సేవక్, ఈ 2 రకాలైనటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 42,224 పోస్టులు అనేది రిలీజ్ అయింది. అయితే అందుట్లో మనకు సంబంధించినటువంటి చూద్దాం అప్లికేషన్ డేట్ ఎక్కడి నుంచి. రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 15/7/2024 నుంచి 5/8/2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది. ఆ తర్వాత ఎడిట్ కరెక్షన్ విండో, అంటే మళ్ళీ ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 6/8/2024 నుంచి 8/8/2024 వరకు మనకు అనేది అవకాశం ఇస్తున్నారు. అయితే ఇందులో మనం ఒకసారి ఈ డేట్తో పాటు అప్లికేషన్కి సంబంధించినటువంటి మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPMకు సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందో చూద్దాం. డే టు పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ BO అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IBPB ఇన్ ద మేనర్ ఆఫ్ ప్రిసిబ్యూటల్ బై ది డిపార్ట్మెంటల్ ఫ్రమ్ ద టైం. అంటే డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి టైంలో మాత్రమే మనకు పోస్ట్ ఆఫీస్లో ఉన్నది మనకు జాబ్ ఉంటుంది, BO జాబ్. అయితే ఇందులో మనకు సంబంధించినటువంటి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది మొత్తం ఇక్కడ మనకు షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లోనే వచ్చేస్తుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ABPM అతనికి సంబంధించినటువంటి డ్యూటీ ఏంటంటే సేల్స్ ఆఫ్ స్టాంప్, స్టాట్యుటరీ, కన్వే అండ్ డెలివరీ, వీటికి సంబంధించినటువంటి పోస్ట్కి మెయిల్, డ్రాప్, ఎక్స్చేంజ్, వీటికి సంబంధించిన మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, సర్వీస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై CSC ద డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. ABPM may be required to combine the BPM రెగ్యులర్. ఇక్కడ సంబంధించిన ఈ BPMకు తర్వాత ABPM వాటికి సంబంధించిన పోస్టులకు అనేది వీళ్ళు ఏవి వర్క్ చేయాలి అన్నది. ఎనీ అదర్ అసైన్డ్ బై MO, IPO, ASPO, SPO, SSPO ఎక్సెట్రా, వీటికి సంబంధించిన డ్యూటీస్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఉంటుంది. అయితే ఇందులో వీళ్ళ శాలరీ దగ్గరికి వస్తే శాలరీ కేటగిరీ తీసుకుందాం. BPM వాళ్ళకి 12,000 నుంచి 12,000 to 29,380 రూపీస్ వరకు. ABPM డాక్ సేవక్ నుంచి 10,000 to 24,400-700 రూపీస్ ఈ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్గా దగ్గరకు వచ్చేసరికి మినిమం ఏజ్ 12 years, మ్యాక్సిమం ఏజ్ 40 years. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి షెడ్యూల్ ప్రకారం చూద్దాం. షెడ్యూల్ SC/ST వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years, EWS నో రిలాక్సేషన్స్, వాళ్ళు ఎప్పటి వరకు అయినా చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజబిలిటీ అంటే వికలాంగులు అందుకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పర్సన్కి 10 years, డిజేబుల్డ్ OBC వాళ్ళకి 13 years, SC/ST డిజేబుల్డ్ వాళ్ళకి 15 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అప్లికేషన్ అంటే ఇది వెబ్సైట్ ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నటువంటి ఈ వెబ్సైట్ అనమాట. అయితే ఇక్కడ ఒకసారి కింద స్క్రోలింగ్ అవుతుంది చూడండి, ఒకసారి ఏమైనా స్క్రోలింగ్ అవుతుంది. ఈ డిపార్ట్మెంట్లో ఈ వెబ్సైట్లో ఎక్కడ జాబ్స్ వచ్చినా కూడా నోటిఫికేషన్ అనేది ఇట్లా స్క్రోలింగ్ అవుతుంటే ఫస్ట్ స్టేజ్లోనే కనిపిస్తుంది. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024. నంబర్ ఆఫ్ పోస్టింగ్ 44,228. చూడండి ఇక్కడ 44,228 పోస్ట్. అప్లికేషన్ సబ్మిషన్ డేట్ స్టార్ట్ 15/8/2024 నుంచి 8/5 వరకు, అంటే 5వ నెల 5వ తారీఖు 8వ నెల వరకు మనకు అప్లికేషన్ అనేది అవకాశం అనేది ఆన్లైన్. ఇప్పుడు 17 నుంచి మనకు స్టార్ట్ అనమాట. ఈరోజు వచ్చిన షెడ్యూల్ ప్రకారము ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఇంతకుముందుకు ఏం చూసాం, మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది చూస్తాం. నోటిఫికేషన్లో మనకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసాం. ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 అప్లై ఆన్లైన్, స్టేజ్ 3 పేమెంట్, స్టేజ్ 4 ఆ తర్వాత
మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు స్టేజ్ 1 చూద్దాం. ఇంకా చూడండి, స్టేజ్ 1లో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి, ఆ తర్వాత ఈమెయిల్ ఎంట్రీ చేయాలి, ఆ తర్వాత అప్లికేషన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ చేయాలి, ఆ తర్వాత సర్టిఫికేట్ అంటే స్కూల్ సర్టిఫికేట్స్ పాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఫాదర్ ఆఫ్ నా అప్లికేషన్ ఫాదర్ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత జనరల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనరల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఆ తర్వాత కమ్యూనికేట్, మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరనేది. స్టడీ సర్కిల్, మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తున్నామా, తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నామా అనే దానికి మనకి మెన్షన్. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం నుంచి. ఇక్కడ చూడండి 1970 నుంచి లాస్ట్ 2024 వరకు పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇందులో ఉంది. ఎంటర్ ద నెక్స్ట్ షో అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కోడ్ను మనం ఇక్కడ ఎంటర్ చేసినప్పుడే మనకు అనేది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, అయితే ఇందులో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఈ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది జీడిఎస్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇక్కడ మనకు ఇండియన్ గవర్నమెంట్ దానిలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్, ఇక్కడ స్టేజ్ 2 అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడే మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు ఒకటి నంబరింగ్ వస్తుంది. ఆ నెంబర్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ ఎంట్రీ చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి అప్లయింగ్ ఫర్ తెలంగాణ నుంచా ఆంధ్ర నుంచా అనేది మనం ఇక్కడ తెలంగాణ మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణ చూస్తున్న వాళ్ళు తెలంగాణ నుంచి, తర్వాత అస్సాం, బీహార్, మనం ఎక్కడ స్టడీ సర్కిల్ ఉంటే అక్కడ నుంచి చూస్తుంటే అక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేయాలి. ఇక్కడ సబ్మిట్ నొక్కితే ఆటోమేటిక్ అనేది ఇండియా పోస్ట్ ఆన్లైన్ GOV ఇక్కడ అనేది మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది, అప్లై అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఏముంటుంది, నెక్స్ట్ ఫీజు పేమెంట్, ఆ తర్వాత ఏముంది క్యాండిడేట్స్. అయితే గైడ్లైన్స్ తీసుకుపోతే మనకి అప్లికేషన్ ఇక్కడ చూడండి, ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ 17 ముందుగానే 44,228 పోస్టులు అంటే చాలా ఎక్కువగా మనం అవకాశం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 9.5 పైన 10/10 ఉన్న వాళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.